హే గైస్, ఈరోజు మనం జోలెఫ్ అనే ఆయింట్మెంట్ గురించి అయితే చాలా వివరంగా తెలుసుకుందాం. నా పేరు సంతోష్, మీరు చూస్తున్నారు ఇది మన ఫార్మసీ. ఇందులో ఉండే కాంపోజిషన్ మైకానజోల్ మరియు ఫ్లూఆసినలోన్. దీని ధర 114 రూపాయలు. దీనిని సన్ఫార్మా మార్కెటింగ్ చేస్తూ ఉంటుంది. ఈ మెడికేషన్ ఏ విధంగా పనిచేస్తుందంటే ఫంగస్ సెల్ మెమరీని ఇది డిస్ట్రాయ్ చేస్తుంది. ఫలితంగా ఫంగస్ అనేది చనిపోవడం జరుగుతుంది. ఈ విధంగా ఈ ఇన్ఫెక్షన్ అనేది క్రమంగా తగ్గుతూ వస్తుంది. ఫ్లూఆసినలోన్, దీన్ని ఫ్లూసినోలోన్ అని కూడా అనొచ్చు. ఇది ఒక కార్టికోస్టెరాయిడ్ అనమాట. ఇది ఏ విధంగా పనిచేస్తుంది అంటే మన శరీరంలో రెడ్నెస్, స్వెల్లింగ్, ఇచినెస్ ని కలిగించే ప్రోస్టాగ్లాండిన్స్ అనే కెమికల్ మెసెంజర్స్ ని ఇది బ్లాక్ చేస్తుంది. ఫలితంగా మన శరీరంలో ఎక్కువగా రెడ్నెస్, స్వెల్లింగ్, ఇచినెస్ వల్ల వచ్చే సమస్యలు అయితే రావు. దీని యొక్క ఉపయోగాలు మనం గమనించినట్లయితే దీన్ని శరీరంపై వచ్చే అనేక రకాల ఫంగల్ మరియు ఈస్ట్ ఇన్ఫెక్షన్స్ తగ్గించడం కోసం అయితే ఉపయోగిస్తూ ఉంటారు. దీనిని చర్మంపై వచ్చే దద్దుర్లు, దురద, వాపు లాంటి ఇన్ఫెక్షన్స్ తగ్గించడం కోసం అయితే ఎక్కువగా ఉపయోగించడం జరుగుతుంది. దీనిని అథ్లెట్స్ ఫుట్, జాక్ ఇచ్, క్యాండిడైటిస్ ఇన్ఫెక్షన్స్ని తగ్గించడం కోసం మరియు రింగ్ వామ్ ఇన్ఫెక్షన్, డ్రై మరియు ఫ్లాకీ స్కిన్ ఇన్ఫెక్షన్స్ తగ్గించడం కోసం కూడా ఈ ఆయింట్మెంట్ని అయితే ఉపయోగిస్తూ ఉంటారు. వీటితో పాటు ఎగ్జిమా, డెర్మటైటిస్, కొన్ని రకాల ఎలర్జీ సమస్యల్ని తగ్గించేందుకు కూడా ఈ ఆయింట్మెంట్ని అయితే ఉపయోగిస్తుంటారు. ఈ మెడిసిన్ వాడిన చాలా తక్కువ మందిలో మాత్రమే ఈ సైడ్ ఎఫెక్ట్స్ని మనం గమనించవచ్చు. దీనిని రాసిన చోట మంట మండినట్టుగా ఉండడం, లేదా దురద లేదా ఆ ప్రదేశంలో రెడ్నెస్ ఉండడం, దీంతో పాటు డ్రై స్కిన్, చిన్న చిన్న బ్లిస్టర్స్ ఏర్పడడం లేదా స్కిన్ పీల్ అవ్వడం. వార్నింగ్స్ మరియు ప్రికాషన్స్ గమనించినట్లయితే గర్భవతిగా ఉన్న లేదా పిల్లలకు పాలిస్తున్న డాక్టర్ గారి సలహాతో మాత్రమే దీనిని ఉపయోగించవలసి ఉంటుంది. ఈ ఆయింట్మెంట్ని పగిలిన చర్మంపై, గాయంపై, పుండు పైన కూడా అస్సలు అప్లై చేయకూడదు. ఈ ఆయింట్మెంట్ని ఎప్పుడు అప్లై చేయాలంటే దీనిని అప్లై చేసే ముందు స్నానం చేసి చర్మాన్ని టవల్తో పొడిగా తుడుచుకోవాల్సి ఉంటుంది. తర్వాత దీనిని అయితే అప్లై చేయవలసి ఉంటుంది. ఈ విధంగా రోజుకు 2 సార్లు, ఈ విధంగా 1 వీక్ లేదా అంతకన్నా ఎక్కువ రోజులు కూడా డాక్టర్ గారి సలహాతో ఉపయోగించవచ్చు. ఈ ఆయింట్మెంట్ అప్లై చేసిన తర్వాత కూడా ఇచ్చింగ్ మరియు ఫంగల్ ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉన్నట్లయితే ఇట్రోకోనజోల్ 200 mg క్యాప్సిల్ని ఉదయం మరియు రాత్రి ఆహారం తీసుకున్న తర్వాత 5 రోజులు లేదా 1 వీక్ వరకు ఉపయోగించవచ్చు. దీంతో పాటు మాంటెలుకాస్ట్ ప్లస్ ఫెక్సోఫెనడిన్ అనే ఈ టాబ్లెట్ని ఉదయం మరియు రాత్రి ఆహారం తీసుకున్న తర్వాత 1 వీక్ వరకు కూడా ఉపయోగించవచ్చు. ఇన్ఫెక్షన్ తగ్గిన తర్వాత కూడా దీనిని కొన్ని రోజులు అప్లై చేసి తర్వాత మానేయవలసి ఉంటుంది. దీనిని అప్లై చేసిన తర్వాత చేతులని శుభ్రంగా కట్టుకోవాల్సి ఉంటుంది.